హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. థర్డ్ వీక్ చేస్తున్నాను. అందరూ సెకండ్ వీక్ చేసేసుకునే ఉంటుంటారు కదా. అందరూ వ్రతం ఎలా చేసుకున్నారన్నది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా ఎర్లీ మార్నింగ్ లేచాను. లేచి ఫస్ట్ నేనైతే స్నానం చేసేసి రొటీన్గా రెసిపీస్ అన్నీ చేయాలి కదా. సో బూరెలు, గారెలు వీటన్నిటికీ పప్పు అవన్నీ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ నైట్ అన్ని క్లీనింగ్ అయితే చేసేసుకుని రెడీ పెట్టుకున్నా. బట్ ఈ బర్నర్స్ అయితే బాగా జిడ్డు పట్టేసింది. అందుకని నైట్ వచ్చేసి కొంచెం డిష్ వాషర్, అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా, కుకింగ్ సోడా వేసేసి నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టి మార్నింగ్ క్లీన్ చేసి పెడుతున్నాను. అందరూ వ్రతం ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? సెకండ్ వీకే అందరూ కంప్లీట్ చేసేసి ఉంటారు. బట్ నేను థర్డ్ వీక్ చేసుకోవాల్సి వచ్చింది, అది కుదరలేదు ఫస్ట్. సో ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక పక్క కుక్ చేసుకుంటూనే మిగిలిన పనులు కూడా చేసేసుకుంటాను. సో ఈరోజు వ్రతం ఎలా చేసుకున్నాను అనేది బ్లాగ్ అంతా తీస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా బూరెల కోసం శనగపప్పు పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం వాయిన్ ఇవ్వడానికి కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు కూడా ఇలా నైటే వాటర్ వేసేసి సోక్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ క్లీనింగ్ అంతా చేసేసాను, కానీ నైటే మనం ద్వారానికి ముగ్గులు పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా నైట్ పెట్టలేదు. సో మార్నింగ్ లేచి పెడుతున్నాను అనమాట. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అవన్నీ కదా. ఇక్కడ ద్వారం అయితే వుడ్ది ఏం కాదండి, జస్ట్ కింద ఒక టైల్ ఉంటుంది అంతే. అది కూడా బొట్టు పెట్టడానికి కూడా అందట్లేదు, బట్ అలాగే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు గోవిందు ఎవరు లేవలేదన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ క్లీనింగ్ అలాంటివన్నీ చేసుకుంటూనే ఒక పక్క కుకింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ శుద్ధ ముక్క వచ్చేసి నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నానండి, ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు. ఇంచుమించు ఇప్పుడు 7 years అవుతుంది. అప్పటి నుంచి కూడా అరగలేదు, అలాగే ఉంది. ఎక్కడ ముక్కులు పెట్టడానికి అనేది అవ్వదు కదా. ఫస్ట్లో వచ్చేటప్పుడైతే మా మమ్మీ అక్కడ ఏముంటాయో లేదా అన్నట్టు అన్ని సామాన్లు ఇచ్చేసింది. సో అప్పట్లో తెచ్చిన శుద్ధ ముక్క ఇప్పటివరకు కూడా అలాగే ఉంది. బట్ దాంతో పెట్టినా కూడా ముగ్గు అయితే అస్సలు కనిపించదు. నేను అందుకని మళ్ళీ ఇలాంటి కొంచెం అకేషన్స్ అప్పుడు మాత్రం ఇలా పిండితో ముగ్గు పెడతాను, బియ్యం పిండితో పెడతాను. ఇంకొంచెం టైం ఎక్కువ ఉన్నట్టయితే కలర్స్ కూడా వేస్తాను, బట్ అసలు టైం లేదు, మార్నింగే అన్నీ చేసుకున్నాను. సో మొత్తం మీద ఇలాగ గడపకైతే ముగ్గులే పెట్టేసుకున్నాను, అయిపోయింది. బట్ పిల్లలు లేచే వరకు ఇలా నీట్గా ఉంటాయి, తర్వాత అంతా మెస్సేజ్ చేసేస్తారు. అలాగే ద్వారానికి కూడా మామిడి కొమ్మలు కష్టం మీద 2 కొమ్మలు దొరికాయండి. ఒక కొమ్మ ఇక్కడ పెట్టాను, ఒకటి పూజ కోసం పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పూజ కూడా నార్మల్గా పూజ గది ఉంటుంది కదా, అలా ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఒక సెల్ఫ్ లాంటిదే ఒక కార్నర్లో పెట్టేసుకొని నేను పూజ గది పెట్టుకున్నాను. బట్ వ్రతము ఇలాంటి పూజలన్నీ అక్కడ నిలబడి అంతసేపు చేసుకోవడం అవ్వదు కదా. సో కూర్చుని ప్రశాంతంగా చేసుకునేటట్టుగా నేను ఈ ప్లేస్లో అంతా డెకరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్ పైన కొంచెం పసుపు అలికేసి క్లీన్ చేసేసుకున్నాను ముందుగానే. తర్వాత ఇలాగ పద్మం ముగ్గు బియ్యం పిండితోనే వేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్లోనే డెకరేట్ చేసేసుకుంటాను. నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను. వ్రతాలు, వినాయక చవితులు ఇలాంటప్పుడు మనం కూర్చుని ప్రశాంతంగా చేసుకునేటట్టుగా ఉండాలి కదా ప్లేస్ వచ్చేసి. సో అందుకని ఇక్కడ ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను ముగ్గు వేసుకొని. అలాగే ఆ పనులు అవుతూనే ఉన్నాయి. పప్పు కూడా ఉడికిపోయింది. ఈసారి చాలా తక్కువ చేసుకున్నాను, ఎప్పుడు ఎక్కువ చేసుండేదాన్ని అన్నమాట. ఇది శనగపప్పు బూరెలు, పాకం బూరెలు. బట్ ఈసారి చాలా తక్కువ పప్పు అయితే వేసుకున్నాను. జస్ట్ చిన్న ఒక స్మాల్ కప్పుతో ఒక కప్పు మాత్రమే పప్పు వేసుకున్నాను. ఎప్పుడు బూరెలు చేసేటప్పుడు కూడా మా మమ్మీకి ఫోన్ చేసేదాన్ని, మమ్మీ ఎంత పప్పు వేయాలి, ఎంత బెల్లం వేయాలి అని అడిగేదాన్ని. బట్ లాస్ట్ టైం మీకు ఈ వీడియో అయితే చేశానండి, జనవరిలో సంక్రాంతికి చేశాను. అప్పుడు వీడియో పెట్టాను మీకు ఒక్కసారి వీడియో పెట్టాను కదా, చక్కగా అప్పటి నుంచి నాకు కూడా గుర్తుండిపోయింది. ఇంకా మమ్మీని అడగకుండానే చేసేసుకుంటున్నాను. ఎప్పుడు మెజర్మెంట్స్ మర్చిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. సో బెల్లం కూడా వేసేసి పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాను నేనైతే, బూరెల్లోని చాలా బాగుంటుంది.
కొంచెం బాదం కాజు కూడా గీలో ఫ్రై చేసేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటాయి. కొంచెం పరమాన్నం కోసం అలాగే బూరెల కోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. ఈ గీ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను, బటర్తో గీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇక్కడ దుబాయ్లో అనేసి. సో ఇప్పుడు పప్పు కూడా బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇలాచీ పౌడర్ ఆల్రెడీ వేసేసాను. కొంచెం గీ వేసుకుంటున్నాను. దీనివల్ల పప్పు మనకి డ్రైగా కాకుండా మంచి షైనీగా సూపర్ టేస్టీగా మంచి స్మెల్ వస్తూ కూడా ఉంటుంది గీ వేసుకోవడం వల్ల. అలాగే ఇలా ఒక చిన్న బౌల్లో గీ వేసుకొని ఫస్ట్ బాదం తర్వాత కాజు 2 ఫ్రై చేసేసి డైరెక్ట్గా పప్పులో మిక్స్ చేసేస్తాను. సో మనకు బూరెల కోసం అయితే పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ అలాగే రైస్ కూడా అయిపోయింది. పులిహోర చేస్తున్నాను, చింతపండు పులిహోర చేస్తున్నానండి. దీనికోసం నేను రైస్లో ఎప్పుడూ పసుపు యాడ్ చేయను. వేడి రైస్ తీసేసి అందులో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఆయిల్ వేసేసి రైస్ అంతా కూడా ఇలా క్లోజ్ చేసేస్తాం అన్నమాట. చక్కగా వేడికి చిల్లి అవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మా మమ్మీ చేస్తుంది ఇలాగే, సో నేను అలాగే చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే ఇలాగే చేస్తాను. సో ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. సో పోపు కూడా రెడీ అయిపోయింది, మిక్స్ చేసేయటమే. నేను ఈరోజు వచ్చేసి పారాని పెట్టుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. బట్ ఈ పండగకైతే వ్రతాలప్పుడు మనం ఎక్కువగా నోములప్పుడు పారాని అనేది పెట్టుకుంటాం కదా. సో ఈ ఒక్క పండగకి మాత్రం ఫుల్ ట్రెడిషన్గా రెడీ అయిపోతారు. సో అమ్మవారికి కూడా ఆల్రెడీ కుకింగ్ అన్నీ అయిపోయింది. అమ్మవారిని కలశం కూడా రెడీ చేసేసాను. నేను కూడా రెడీ అయిపోయి పూజ సామాన్ అంతా సర్దుకుంటున్నాను కూర్చొని. నాకైతే ఇక్కడ పీటలు కానీ అలాంటివి ఏమీ లేదు. మనం పీట వేసి అమ్మవారిని అలంకారం చేస్తాం కదా. బట్ నేనైతే ఒక చిన్న బాక్స్ ఉంటే ఆ బాక్సే పెట్టేసి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూ టవల్ కొనేసి వేసేసి అమ్మవారిని కలశం పెట్టేసుకుంటాను. సో అలా టవల్ వేసేసి కొంచెం బియ్యం వేసేసుకొని అందు మీద కలశము పెట్టేసి అమ్మవారికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. శారీ తీసుకున్నది కూడా అమ్మవారి పక్కన పెట్టాను. స్వీట్స్, ఫ్రూట్స్ కూడా ఒక 11 వెరైటీస్ ఉండేటట్టుగా ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకున్నాను. అలాగే ఎరుపు, పసుపు, వైట్, చామంతి పువ్వులు అయితే ఇంపార్టెంట్ కదా, కలువ పువ్వు కూడా తీసుకున్నాను. కలశం బ్యాక్ సైడ్ నేను ఫోటో కూడా పెట్టాను కానీ అసలు కనిపించట్లేదు, ఫోటో చిన్నదైపోయింది. ఫోటోకి కలువ పువ్వు పెట్టానమాట. సో నేనైతే ఈ ఇయర్ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ 1 గ్రామ్ అయినా చిన్న కాయిన్ అయినా తీసుకుంటూ ఉండేదాన్ని. కుదరకపోతే అది కూడా తీసుకునేదాన్ని కాదు. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా దుబాయ్ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం మేము సేవింగ్స్ చేసుకున్నవన్నీ కలిపి నేను గోల్డ్ తీసుకున్నానండి. అమ్మవారికి వేసిన కాసుల పేరు ఈ ఇయర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారా ఒక లక్ష్మీ సిల్వర్ కాయిన్ ఉంది. ఎవ్రీ టైం అది నాకు పూజ గదిలోనే ఉంటుంది. సో ఈ వ్రతం అప్పుడు నేను చక్కగా దాన్ని అందుపైన కుంకుమ అక్షింతలతో నేను కుంకుమ పూజ అది చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఫోటోకి ముందున కలశం ముందున కాయిన్ పెట్టుకున్నాను. అలాగే పసుపు వినాయకుడిని కూడా పెట్టాను లెఫ్ట్ సైడ్, బట్ కనిపించట్లేదు, ఆరెంజ్ అడ్డు వచ్చేసిందనమాట. అలాగే బూరెలు, గారెలు, పులిహోర, పరమన్నం, దద్దోజనం నేను ఇంట్లో చేసినవి. ఫ్రూట్స్ కూడా స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, పియర్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. సో మొత్తం మీద ఇలా అంతా డెకరేట్ చేసి పెట్టుకున్నానండి. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. పూజ నేనే కూర్చున్నాను, అందరూ గోవిందు పిల్లలు అందరూ వెనక కూర్చున్నారు. బట్ చిట్టు చూడండి అలా తిరుగుతూనే ఉన్నాడు నా పక్కనే. వాడికి ఫ్లవర్స్ ఎక్కువగా ఉండడం చూసి ఈరోజు ఫ్లవర్స్తో ఆడుకుంటున్నాడు. ఇక్కడ పువ్వులు, ఆకులు ఇవన్నీ దొరకటం చాలా కష్టం అండి. అవన్నీ కూడా టెంపుల్ దగ్గర దొరికినాయి. నాకు ముందు రోజే నైట్ వెళ్ళి తెచ్చుకున్నాను. చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి మనకి పూజ సామాన్ అవన్నీ కూడాను. బట్ ఇలాంటి వ్రతాలప్పుడు అవన్నీ మాత్రం మనకి అన్నీ దొరకాలి కదా. బట్ ఆఖరికి నాకు తమలపాకు అయితే దొరకలేదు. బట్ మామిడి కొమ్మలు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. ఫస్ట్ వినాయకుడు పూజ చేసేసి అప్పుడు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నాకు వచ్చేసి ఇక్కడ వ్రత కథ బుక్ కానీ అలాంటివి ఏమీ లేదన్నమాట. బట్ అన్ని దేవుళ్ళది అష్టోత్తరం బుక్ అయితే ఉంది. సో ఫస్ట్ వినాయకుడికి గణపతి అష్టోత్తరం చదువుతూ పసుపు కుంకుమలతో అలాగే అక్షతలతో పూజ అయితే చేసేసుకున్నాను.
తర్వాత అమ్మవారికి చెప్పాను కదా కలశము, అలాగే సిల్వర్ కాయిన్ ఉంటుంది, అమ్మవారి రూపు ఉంటుంది దానిపైన. సో అక్కడ కూడా కుంకుమ అక్షింతలతో పూజ అది చేసేసుకున్నాను. వ్రత కథ బుక్ అయితే లేదు కదా ఫ్రెండ్స్, బట్ కథ అయితే వినాలి కదా, వ్రతం చేసుకునే వాళ్ళము చదవాలి లేదంటే వినాలి. నేనైతే ట్యాబ్లోనే వ్రతం పెట్టేసుకుంటున్నాను, ఇలాగా పెట్టేసుకొని కంకణం కట్టేసుకొని అక్షితలు పట్టుకొని కథ అంతా వినేస్తాను. చదివినా పర్వాలేదు, విన్నా పర్వాలేదు, సో వినడానికైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఇంకా బాగా చెప్పేసి నేను ఇలాగా వ్రత కథ పెట్టేసుకుంటున్నాను. పిల్లలైతే ఇక్కడ నేను కంకణం కట్టుకోవడం చూసి వాళ్ళకి కట్టమన్నారు. లాస్ట్ ఇయర్ కూడా పిల్లలకి కట్టాను, బట్ ఈసారి గుర్తులేదు, నేను ఒక్కదాన్నే రెడీ చేసుకున్నాను కంకణం. సో మళ్ళీ వాళ్ళకి కూడా రెడీ చేసి కట్టాను. అంతకు ముందే రాఖీ పండగ అయింది కదా, వీళ్ళు ఇది కూడా రాఖీ అనుకుంటున్నారు, నాకు కావాలి అంటాను. వాళ్ళకి కూడా కంకణాలు కట్టాను. చిట్టి చేతికి చూసారా ఎల్లో ఫ్లవర్ కట్టుకున్నాడు. సో నా పూజ అంతా అయిపోయిందండి. లాస్ట్గా అక్షతలు వేసేసాము అందరం కూడా. సో దేవునికి హారతి ఇచ్చేసి పూజ పూర్తి చేసుకున్నాను. ఇలాగా పూజ అవుతున్నంతసేపు నేను ఫొటోస్ కానీ వీడియో మీద కానీ దృష్టి పెట్టలేదు. నాకు పూజ పైనే దృష్టి ఉంది. ఏదో ఫోన్ పెట్టాను కానీ అంతా కవర్ అయిందా లేదని కూడా నేను సరిగా చూసుకోలేదు. అందువల్ల ఒక్క దేవుడు మాత్రమే కవర్ అవుతూ వీడియో వచ్చింది. బట్ తర్వాత గోవింద్ అయితే ఫొటోస్ తీశారు, కానీ పూజ టైంలో నేను వీడియో తీసుకోవాలన్న మూడ్లో అయితే అస్సలు లేను. సో లాస్ట్లో పిల్లలు గోవిందు అందరూ వచ్చి అక్షంతలు అవి వేసుకొని దండం పెట్టుకున్నాము. నాకైతే ఈ పండుగ బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఫ్రైడే వస్తుంది కదా, అందుకని. మనకి సండే ఎలాగో ఇక్కడ మాకు ఫ్రైడే హాలిడే కదా. సో ఈ పండగకి మనకి నార్మల్గా మన పండుగలు ఏది ఇక్కడ హాలిడేస్ ఉండవండి. బర్త్డేలకి పండుగలకి ఎప్పుడు గోవింద్ ఇంట్లో ఉండరు, పిల్లలు కూడా. బట్ ఈ టైంలో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి, గోవింద్కి ఫ్రైడే కాబట్టి హాలిడే ఉంటుంది. చక్కగా పూజ అందరం కలిసి చేసుకోవచ్చు, అలాగే గోవిందతో అక్షింతలు వేయించుకోవచ్చు. నెక్స్ట్ అన్ని వెరైటీస్ చేస్తాం కదా, అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో అనిపిస్తుంది. అందుకని ఈ పండగ అయితే నాకు బాగా నచ్చుతుంది ఈరోజు. సో ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ అయితే. మీకు గోల్డ్ అనేది దగ్గరగా చూపిస్తాను, ఆ అమ్మవారి కలశం అంతా కూడా. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా జ్యువెలరీ అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి. ఇక్కడే తెలుగు వాళ్ళు ఉన్నారు ఆంటీ. సో ఆంటీని తాంబూలం కోసం పిలిచాను. ఆ ఆంటీ అలాగే వాళ్ళ కోడలు కూడా వచ్చారు. బట్ తాంబూలం ఇచ్చేటప్పుడు నేను వీడియోస్ అవి ఏం తీయలేదు, అందరికీ నచ్చదు కదా అనేసి. బట్ తర్వాత అయితే ఫొటోస్ తీసుకుందాము అనుకున్నాము. సో మీకు ఎలా అనిపించింది, నా వ్రతం ఎలా చేసుకున్నాను? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా, నేనైతే ఇప్పుడు ఎలా చేసుకుంటాను. సో నెక్స్ట్ మా లంచ్ మెనూ అయితే అవేనండి, ప్రసాదాలు చేసినవే కదా ఉంటాయి రెసిపీ. పులిహోర, దద్దోజనం, పరమన్నం. నెక్స్ట్ పులిహోర కాంబినేషన్ వచ్చేసి వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. సో అది చేశాను. పూరి, గారి, స్వీట్, బనానా. సో ఇలా అరటాకులో భోజనం చేయడం అంటే మాకు చాలా ఇష్టం, గోవింద్కి నాకు. ఇక్కడ ఎక్కువగా దొరకవు కూడా. సో బట్ ఇలాంటి పండుగలప్పుడు మాత్రం తప్పకుండా తెచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటాము. సో లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత గోవింద్ కొన్ని ఫొటోస్ కూడా తీశారు. ఎప్పుడో కానీ శారీ కట్టుకొని రెడీ అవ్వను కదా, సో ఇలాంటప్పుడు ఫొటోస్ ఎక్కువ తీసుకుంటాను. వ్రతం అంతా అయిపోయింది కదా మార్నింగ్. ఇంకా నైట్ వచ్చేసి అమ్మవారికి ఇంకొకసారి దీపం పెట్టేసుకుని ఈవినింగ్ కలశం కొంచెం కదుపుతాం అన్నమాట. అక్కడితో పూజ పూర్తయిపోతుంది. సో ఇవన్నీ కూడా తర్వాత గోవింద్ తీశారండి. పూజ టైంలో మాత్రం ఫొటోస్ వీడియో మీద అస్సలు దృష్టి లేదు, నాకు పూజ మీదే ఉంది ఇంట్రెస్ట్ అంతా కూడా. చూస్తున్నారా, ఈ ఫోటో వచ్చేసి నెక్స్ట్ డే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ముందు రోజు నైట్ ఇంకా నేను జ్యువెలరీ అమ్మవారికి వదిలేసి తీయలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ అదే శారీ కట్టుకొని ఒకసారి జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోయాను. ఫ్లవర్స్ ఉన్నాయనేసి అంతా ఆ రోజు రెడీ అయిపోయాను అనమాట. మళ్ళీ ఫ్లవర్స్ కూడా దొరకడం కష్టం కదా, దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే.
సో ఈ శారీ అయితే నాకు మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే మంత్లో నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు శారీ పెట్టింది. సో తను ఇచ్చిన శారీ మాట. రెడ్ కలర్ కదా, పూజలోకి చాలా బాగుంటుందని ఇప్పుడు కట్టుకున్నాను. ఇదే ఫస్ట్ టైం కట్టుకోవటం. ఇక్కడ శారీస్ అవి పెద్దగా కట్టుకోక అప్పటి నుంచి కూడా అలానే ఉంది. బట్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేయించుకోం కదా బయట. సో ఈ బ్లౌజ్ కూడా వేరే శారీది, కానీ ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ సాటర్డే కొంచెం ఇలా రెడీ అయిపోయి ఫొటోస్ అవన్నీ కూడా తీపిచ్చేసుకున్నాను గోవింద్తో. సో మీకు ఎలా అనిపించింది, జ్యువెలరీ ఎలా అనిపించింది, నా వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీరు నాకు కామెంట్లో మీకు చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.